పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. జూన్ 20వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఒకవేళ ఎటువంటి సమస్యలున్నా పరిహారం కోసం ఏం చేయాలి, ఇటువంటి అంశాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. గురుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. మాగర్థావివ సంపృక్తౌ మాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వృషభ రాశి వారికి ఈ జూన్ 20 నుంచి 30వ తేదీ వరకు ఎలా ఉండబోతోంది? ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి గనక గమనించుకుంటే, రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు చాలా మంచి శుభస్థానంలో ఉన్నాడమ్మ. ప్రధానంగా వీరికి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అంటే చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనూహ్యముగా వీళ్ళకి మంచి పనులు చేయాల్సినటువంటి అవకాశాలు ఏర్పడతాయి. తద్వారా అందరి ప్రేమను, ఆప్యాయతని, మన్నల్ని పొందుతారు. అంతేవిధంగా కాస్త గొప్పవారిగా కనబడతారు అందరికీ. ఇది ఇంకా నూతన వ్యక్తుల పరిచయం కూడా అవుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. అయితే ఇక్కడ గురువు అనుగ్రహం సరిగ్గా లేని కారణం చేత మనల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి కాస్త నూతన వ్యక్తులు పరిచయం అయినప్పుడు మనం వాళ్ళతో ట్రావెల్ చేయాలా వద్దా అనేది చాలా ఆలోచించి కానీ నిర్ణయం తీసుకోకూడదు. ఒకవేళ చేసినా గుడ్డిగా నమ్మొద్దు. కాస్త జాగ్రత్తగా. ఎందుకనంటే ఇక్కడ చాలా మంచి శుభమైనటువంటి స్థితి. అలాగే సోదర సోదరి మండల మధ్య ఉన్నటువంటి అన్నదమ్ములు, వరుసగా అయ్యేటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి. అందరూ కౌలంకషంగా దగ్గర ఉండి ఏదైనా కానీ చర్చించుకుంటారు. ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఈ రకమైనటువంటి యోగం అయితే ఉందమ్మా. కాకపోతే వీళ్ళకి 21వ తారీఖు నుంచి కుజుడు రాశిలోకి వస్తున్నాడు. ఒకంత నన్ను మించిన వాళ్ళు లేరు, లేదా అతి ఆత్మవిశ్వాసం, నేను ఏదైనా సాధించగలుగుతాను అంటే మంచిదే. ఒక స్పార్క్ అనేది వస్తుంది. కానీ ఆ స్పార్క్ ని అతి సర్వత్రా వర్జయేత్, అధిగమించకూడదు. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. అంటే దుందుడుకు స్వభావాన్ని కలగచేస్తాడు కుజుడు రాశిలోకి రాగానే. ఆ దుందుడుకు స్వభావాన్ని మనం గమనిస్తూ ఉండి, అరే మనలో ఏదో మార్పు వస్తుంది, ఇది మనది కాదు, మన యొక్క బిహేవియర్ కాదు, కానీ మనమే ఏదో ఇలా మనం బిహేవ్ చేస్తున్నామని తెలుసుకొని మనం తగ్గట్టుగా మనం బిహేవ్ చేస్తే కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు తొలగుతాయి. ఆ ఇబ్బందులు తొలగి మనం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా కలుగుతుంది. ఇది కలుగుతుంది. అలాగే వృషభ రాశి విద్య, ఉద్యోగం, విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా గురుగారు, వాళ్ళకి ఎలా ఉంది గ్రహాల పరంగా? అయితే ఆ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా ఉద్యోగంలో, విదేశంనే కాదు ఎక్కడున్నా కానీ ఉద్యోగ పరంగా కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి. అంటే నేను చేస్తున్న ఉద్యోగం నాకు సంబంధించింది కాదేమో, నాకు తగినది కాదేమో అనే భావనలు తరచూ కలుగుతాయి. అంటే ఏ పని లేకుండా వృధాగా ఉండాల్సినప్పుడు, ఎవరికైనా పని చేసే వాళ్ళకి పని లేకపోతే నాది కాదేమో ఇట్లాంటిది అని అనిపిస్తుంది కదా. అలాంటి సిచ్యుయేషన్స్ కొన్ని ఎదురవుతాయి. కానీ ధనపరంగా మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే చాలా యోగిస్తున్నాడు బుద్ధుడు. రాని బాకీలు వసూలు అవుతాయి. అలాగే ఆలోచనలతో చేసి పెట్టుబడులు పెట్టేటువంటిది ఏదైనా కలిసి వస్తుంది. ఏదైనా ఒక ఈ సంబంధించినటువంటి ఇల్లు కానీ, స్థలం కానీ కొన్నారనుకోండి, అది భవిష్యత్తులో చాలా గొప్పగా మారుతుంది. అద్భుతం అన్నమాట, అందులో సందేహమే లేదు. ఇక శని దోష ప్రభావం కూడా లేదు. ఏలినాటి శని ప్రభావం ఉంది, దశమ రాహువు. కాకపోతే చతుర్థ కేతు కాస్త ఇబ్బంది పెడతాడు. ఈ సందర్భంగా జరిగేటువంటి నష్టం ఎలా ఉంటుందనంటే ఆకస్మికమైనటువంటి సమస్యలు వస్తాయి. ఇది ప్రధానంగా కేతుగ్రహ ప్రభావంలో. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రోజు పోయే రూటే, మనకి ఏం ఇబ్బంది లేదు. కానీ ఈ యొక్క సందర్భంగా 21వ తారీఖు నుంచి జాగ్రత్తలు ఉండాలి. 21వ తారీఖు నుంచి తల్లితో కానీ, తల్లి తరపు బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దాంపత్యంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యపరంగా తీసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఆరోగ్యపరంగా ఈ కుజగ్రహ ప్రభావం ఎప్పుడైతే వృషభ రాశిలోకి వస్తుందో
ఆపరేషన్ చేసుకోవాలి, ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆపరేషన్ కి డేట్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ అవుతుంది. వచ్చేస్తుంది. ఓకే. తద్వారా ఆపరేషన్స్కి వెళ్ళిపోతారు. ఏదైనా కానీ మన శరీరం ఘాట్లు పడుతుంది. దానికి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఘాటు పడి రక్తం చిందుతుంది అని అర్థం ఇక్కడ. అటువంటి సందర్భంగా మనం కింద పడైనా పడవచ్చు, అవును, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంట్లోనే కింద పడవచ్చు. ఏదైనా కానీ, లేదా ఆపరేషన్ జరుగుతుందనంటే కూడా అదే, అంతే కదా. అంతే. కూరగాయలు కట్ చేసేటప్పుడు కత్తే చిరుకోవచ్చు. ఇలా ఏదైనా కానీ జాగ్రత్తలు పాటించాలి. పనిముట్లతో సంబంధించి వస్తువులతో మనం పని చేసేటప్పుడు ఏ పని చేస్తున్నా అది ఆ, బాగా ఆ, ఒత్తిడిని కలిగించే విధంగా చూసుకోకుండా ఉంటే చాలు. ఓకే, ఓకే. ఇది విధంగా చేసుకుంటే చాలు. ఉద్యోగపరంగా నిరుద్యోగస్తులు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగం మారాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ సమయం అంత మంచిది కాదమ్మా. కాస్త వేచి చూడాలి సమయం. ఇంకొక 10-15 రోజులు వేచి చూస్తే మంచి సమయం ఆసన్నం అవుతుంది. అప్పుడు ఉద్యోగం మారవచ్చు, నిరుద్యోగస్తులకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అట్లా అని చెప్పి 10 రోజులు ఏదో ఐడియల్గా ఉండాలని కాదు. 5 రోజుల పాటు ఖచ్చితంగా ఉన్న 10 రోజులు ఖచ్చితంగా పనులు చేసేటువంటి అవకాశం చేసుకోవాలి, ప్రయత్నాలు చేయాలి, దైవత అనుగ్రహాన్ని పొందాలి. ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ధూమావతి గత జన్మ కర్మదోషాలు తొలగించేటువంటి అమ్మవారు. ధూమావతి అనుగ్రహాన్ని పొందితే సకల సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు మన నుంచి దూరం అవుతాయి. అది వ్యక్తులైనా సమస్యలైనా ఎవరైనా కానీ. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క 22వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటలకి ధూమావతి హోమము, అలాగే ప్రత్యంగిర బగళాముఖి హోమంతో పాటుగా మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ పూజల హోమాలు మరియు జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 22వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇది పద్ధతి అమ్మ. ఇక సంబంధించినటువంటి గురువు అనుకూలంగా లేడు. ఈ మధ్య ఈ కారణం చేత డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు మనకు ఇబ్బంది పడతాయి. పనులలో ఆటంకాలు అనేటువంటివి తరచూ కలుగుతూ ఉంటుంటాయి. అంతేకాకుండా సంతానపరంగా సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ యొక్క జూన్ 20 నుంచి 30 తారీఖు లోపల అన్ని రకాలుగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. జాగ్రత్తలు పాటించాలి. రాహు బలంగానే ఉన్నాడు. ఎవరైతే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, లేదా మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళందరికీ చాలా శుభమైనటువంటి ఫలితాలు వస్తాయి. కొత్త అసైన్మెంట్స్ చేస్తారు, వాళ్ళ టార్గెట్ని రీచ్ కాగలుగుతారు. అన్ని విధాలుగా బాగుంటుంది. వివాహం కాని వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులు, జాగ్రత్తగా ఉండాలి సంబంధాల విషయంలో అని చెప్పవచ్చు. అలాగే గురువు గారు, వృషభ రాశి వారు ఈ సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వీలు కుదిరినప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం చాలా విశేషమైనటువంటి శుభ ఫలితంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క సంబంధించినటువంటి దత్త అష్టకము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించాలి. ఇవి ఈ విధంగా పఠిస్తే మంచిది. అవకాశం ఉంటే ఇంకా మన పీఠమాధ్వర్యంలో 22వ తారీఖు రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో సాయంకాలం 6 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.